బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పామేడు పరిధిలోని చింతవాగు, ధర్మారం, పామేడు క్యాంపులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ 3 క్యాంపులపై మావోయిస్టులు ఏకకాలంలో కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై మావోయిస్టుల కాల్పులను తిప్పికొట్టారు. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చింతవాగులోని, పామేడులోని 204 కోబ్రా బెటాలియన్, సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్, ధర్మారంలోని 151 బెటాలియన్ క్యాంపులపై గ్రనేడ్లు, రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. పామేడు పరిస్థితులపై పోలీసులు, ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఈ 3 క్యాంపుల పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో జరిగిన మావోయిస్ట్ కాల్పులను తిప్పికొట్టారు పోలీస్ బలగాలు అని తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. క్యాంపుల మీద మావోయిస్టులు దాడి చేసి కకావికలను సృష్టించారు. ముఖ్యంగా ధర్మారం, పామేడు, చిత్తల్నాగు బేస్ క్యాంపుల మీద భారీ ఎత్తున మావోయిస్టులు అంటే గత కొంతకాలంగా ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇటు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మావోయిస్టులను ఏర్పారేసే కార్యక్రమంలో పూర్తి స్థాయి దృష్టి సారించారు. ముఖ్యంగా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ లో కొంత వాళ్ళకు వెసులుబాటు ఉండేది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వేరువేసే కార్యక్రమం, పూర్తి స్థాయి తొదముట్టించే కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పవచ్చు. దీనికి ఆంధ్రాకు చెందిన మావోయిస్టులు అంటే 6 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ ని వాళ్ళ షెల్టర్ ప్రాంతంగా వినియోగించుకుంటూ ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూకటి వేలతో ఎరివేయాలని చెప్పని బీజేపీ ప్రభుత్వం పట్టుదలగా ఉన్నది. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం రావటంతోనే ఈ మావోయిస్టుల మీద పూర్తి దృష్టి సారించారు. దీంతో ఎక్కడికక్కడ కుంబింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపు 50,000 మంది పోలీసులు, అదే మిలిటరీ బలగాలు అయితే పోలీసులు అయితే మొత్తం కూడా 50,000 బలగాలతో దండకారణ్యం మొత్తం జల్లెడబడుతున్న నేపథ్యంలో వీళ్ళు ఏకాఏకిన 3 బేస్ క్యాంపుల మీద దాడి చేసి ఈ పోలీసు వర్గాలకి దడపుట్టించే విధంగా వ్యూహాన్ని రచించి దాడి చేశారు. పామేడు, ధర్మారం, చింతల్నాగు బేస్ క్యాంపుల మీద దాడి చేశారు. అయితే దీనికి అనుగుణంగానే వాళ్ళు అంటే అత్యాధునిక ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే పోలీస్ బలగాలు ఎక్కువగా ఉండటంతో వీళ్ళు తక్కువగా ఉండటంతో వాళ్ళు పరారీ అయినట్టుగా సమాచారం ఉంది. వాళ్ళని వెతుకులాడుతూ మరిన్ని పోలీసు బలగాలని వెంటబెట్టుకొని వాళ్ళ గాలింపు చర్యలు చేపట్టారు. కొంత అంటే ఆయుధాలు, తుపాకులు, అట్లాగే హ్యాండ్ గ్రెనేడ్లు, అలాగే ఐఈడి బాంబులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఉంది. ఇంకా గాయాలు ఎంతవరకు ఏమి, లేకపోతే ఇటు పోలీసులకి ఇటు మావోయిస్టులకి ఎంతమంది గాయాలు అనేది సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అయితే నిత్యకృత్యంగా పామేడు, ఇటు దంతెవాడ, బీజాపూర్, కాంకేరు, అటు పోతే ఒరిస్సాకి వెళ్ళి బలంగిర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఈ నిత్యకృత్యంగా ఈ పోలీసు కాల్పులు జరుగుతుంటే పోలీసులకి మావోయిస్టులకి నేపథ్యంలో అప్రమత్తత అయితే ప్రకటించారు. పూర్తిగా ఛత్తీస్గఢ్ సంబంధించిన ఉన్నతాధికారులు మొత్తం కూడా ఆ ప్రాంతానికి హెలికాప్టర్లతో వెళ్లి పోలీసు బలగాలకి అండాదండగా ఉండే విధంగా వ్యూహరచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ప్రతిభ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.